బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజల్లో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలనే వ్యక్తపరుస్తూ ఇటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. హిడ్మా ఎన్కౌంటర్ను మావోయిస్టు పార్టీ సంచలనమైన ప్రకటనలు చేస్తుంది. ఇటు హిడ్మా ఎన్కౌంటర్ వెనుక కొంతమంది ద్రోహులు ఉన్నారు. ఇటు పార్టీకి సంబంధించి మావోయిస్ట్ పార్టీకి సంబంధించే కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మావోయిస్ట్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అభయ్ ఆయన ఒక లేఖని కూడా ఇప్పుడు బయటపెట్టారు. కామ్రేడ్ హిడ్మాతో పాటు అతని సహచరి రాజే వీళ్ళిద్దరినీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ద్వారానే ఎస్ఐబి పట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ నెల 15న విజయవాడలో వీళ్ళిద్దరూ చికిత్స పొందడానికి హెల్త్ ఇష్యూస్ వల్ల హెల్త్ కేర్ కోసం విజయవాడకు వెళ్ళిన విషయం వాస్తవం. అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే వాళ్ళని ఎస్ఐబి పట్టుకునే ప్రయత్నం చేసింది అని చెప్పుకొస్తున్నారు. సో ఎస్ఐబి ఎప్పుడైతే ప్రయత్నించిందో అప్పుడు హిడ్మా అలాగే హిడ్మాతో పాటు రాజే వీళ్ళిద్దరూ దాన్ని అంగీకరించలేదు. వీళ్ళు ప్రతిఘటించారు. ఆబ్వియస్గా వీళ్ళు పోలీసులకి ఇటు ఎస్ఐబికి గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ పూర్తి సమాచారాన్ని పోలీసులు లీక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వీరిద్దరిని ఎట్టి పరిస్థితిలో పట్టుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. లొంగిపోకపోవడంతోనే వీళ్ళని కాల్చి చంపారు అని చెప్పేసి అభయ్ చెప్పుకొస్తున్నాడు. సో ఎన్కౌంటర్ జరిగిందనేది పచ్చి అబద్ధం అని ఇటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆయన అభయ్ ఒక ఆఫీషియల్ ప్రతినిధి ఆయన చెప్తున్నారు. మొత్తానికైతే ఇది ఎన్కౌంటర్ కాదు, లొంగిపో అని చెప్పిన తర్వాత కూడా లొంగిపోలేదు కాబట్టి ఇలా చేశారు. అలాగే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది ఇచ్చారు. ఇటు గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. హిడ్మా చాలా అడ్వాన్స్డ్ వెపన్స్, చాలా అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్ తీసుకొని ఉంటాడు. ఆయనతో పాటు ఉండే మెంబర్స్ కూడా అడ్వాన్స్డ్ ట్రైనింగ్స్ తీసుకొని ఉంటారని. అంత అడ్వాన్స్డ్ ట్రైనింగ్, అంత సర్వేలెన్స్ అన్నీ మెయింటైన్ చేసిన తర్వాత కూడా ఎలా దొరికాడు? ఆబ్వియస్గా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జరిగిందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజం అని చెప్పి ఇటు ఒక ఆఫీషియల్గా ఒక లేఖని కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి నాయక్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి నాయక్, ఆల్రెడీ చాలామంది ప్రజల్లో అనుమానాలు ఉండే గతంలో ఇటు ఆయన ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడం వల్లే ఇటు ఆంధ్రాకు వచ్చాడు. ఆంధ్రాలో హెల్త్ కేర్ అంటే ఇటు చికిత్స పొందుతున్న సమయంలో ఇది జరిగింది అని అన్నారు. మరి అదే మాట ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా చెప్పుకొస్తుంది. సో దీంట్లో ఎంత వాస్తవం ఉంది? దీన్ని నమ్మొచ్చా? అసలు వివరాలు ఏంటి? రైట్, రవి నాయక్తో మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద ఇటు అఫీషియల్గా ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ లెటర్ని కూడా ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం మీ అందరి కోసం. ఇటు కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హిడ్మా మరియు కామ్రేడ్ రాజేతో వీళ్ళిద్దరితో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ 15న ఆయుధాలు లేకుండా ఉన్నారని చెప్పేసి పట్టుకొని క్రూరంగా ఇటు వాళ్ళని హతమార్చారు అని చెప్పేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో అదంతా ఒక కట్టుకథని కూడా అల్లారు అని చెప్పేసి ఫస్ట్ 3 లైన్స్లో ఇదే మెన్షన్ చేస్తుంది. దాని తర్వాత మనం చూస్తే ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరికొంతమందిని పట్టుకుని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథ అల్లుతున్నారు. సో మొత్తం మీద ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్, అలాగే గతంలో మనం ఈ ఎన్కౌంటర్ గురించి మాట్లాడుకున్నాం ఒక వారం రోజుల కింద. సో రంపచోడవరం ఆ ఏరియాలో కూడా ఇలానే ఒకటి క్రియేట్ చేశారు ఇదంతా ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. ఈ క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిస్తున్నామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి ఒక అఫీషియల్ లేఖ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు, రవినాయక్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, దీంట్లో ఎంత వాస్తవం ఉందా? ప్రజల్లో ఈ మాటలు ఆల్రెడీ ఎంతో కొంత నానుడి ఉండే, అంటే అందరు చర్చించుకుంటున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 2 దశాబ్దాలు కూడా దొరకని ఒక కమాండర్, ఒక డేంజరస్ అనొచ్చు, ఒక విప్లవాత్మకమైన
కమాండర్ అని చెప్పొచ్చు. ఒక ట్రైబల్, ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి అంత స్థాయికి కూడా ఎదిగాడు. అలాగే అంత స్ట్రాంగ్ పర్సన్స్, ఇటు గ్రే హౌండ్స్ సైడ్స్ నుంచి కూడా, ఇటు తెలంగాణకు సంబంధించిన గ్రే హౌండ్స్ వాళ్ళు కూడా చాలా, అదంత అతిశయోక్తి, అంటే అంత ఈజీ టాస్క్ కాదు అతను పట్టుకోవడం కానీ అతను రీచ్ అవ్వడం కానీ అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇలాంటి వాదనల మధ్య ఇప్పుడు అఫీషియల్గా ఒక లెటర్ అయితే వచ్చింది. దీంట్లో ఎంత వాస్తవం ఉందనుకోవచ్చు? మనం చూసినట్టు కనుకైతే కేంద్ర కమిటీ పేరుతో లేఖ విడుదలైన పరిస్థితి, ఈ లేఖలో కొన్ని ప్రధానమైన అంశాలు పొందుపరిచిన పరిస్థితి. ఈ లేఖలో ప్రధాన అంశాలు కనుక మనం చూసినట్టు కనుకైతే ముఖ్యంగా కేంద్ర కమిటీ ఎవరైతే హిడ్మా ఉన్నాడో, హిడ్మా చనిపోయింది అంటే బూటకపు ఎన్కౌంటర్ గా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. బూటకపు ఎన్కౌంటర్ గా మనం చూడొచ్చని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మరికొన్ని ప్రధానమైన అంశాలు కూడా చెప్పారు. హిడ్మా విజయవాడకు ఆరోగ్యపరమైన సమస్యతో వచ్చాడని దీంట్లో ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేశారు. 15వ తేదీన విజయవాడలో పోలీసులు హిడ్మాను అదుపులో తీసుకున్నారు. కొంతమంది విశ్వసనీయమైన సమాచారం మేరకు అదుపులో తీసుకున్నారని ప్రధానంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హిడ్మాతో పాటు సహచరి రాజేను కూడా అదుపులో తీసుకున్నారని ఈ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో చెప్పిన పరిస్థితి. అయితే హిడ్మాను ఓకే, రవినాయక్ ఒక్కసారి లైన్లో ఉండండి. మొత్తం మీద ఈ లేఖని 20 తారీఖు రిలీజ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా 23 అంటే ఈ మంత్ 23ని ఖచ్చితంగా ఒక బంద్కు పిలుపునిస్తున్నారు మావోయిస్టులు. సో దేశం మొత్తం మరి మావోయిస్టులు పిలుపునిస్తున్నారు. మావోయిస్టం ఇంకా హిడ్మాతో పాటే అయిపోయింది అనుకున్న సమయానికి ఇటు దేవా, అలాగే ఇటు కేంద్ర కమిటీ నుంచి ఉదయ్, సో ఇలా మొత్తం మీద మావోయిజం అనేది ఉంది ఖచ్చితంగా. అండ్ ఈ ఎన్కౌంటర్ జరిగినది ఏదైతే ఉందో ఇది ఒక ఎన్కౌంటర్, బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఆయన చికిత్స కోసం ఆయుధాలు లేకుండా విజయవాడకి వెళ్ళినప్పుడు ఇదంతా ప్లాన్ చేశారు, కొంత ఇన్సైడ్ ఇన్ఫర్మేషనే ఉంది అని చెప్పి కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మరి ఇటు ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టులు చెప్తున్నారు. మరి పోలీస్ సైడ్ నుంచి మాత్రం ఇది ఖచ్చితంగా మేము వాళ్ళని లొంగిపోవని చెప్పాము. ఇటు హిడ్మాన్ కావచ్చు, అలాగే రాజాని కావచ్చు, లొంగిపోవని చెప్పిన తర్వాత వాళ్ళు లొంగిపోకపోవడంతోనే ఇలా దారుణంగా చేశారని మావోయిస్టులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక్కసారి మళ్ళీ రవినాయక్ నుంచి ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్ చెప్పండి. యా, ప్లీజ్ కంటిన్యూ. పర్ఫెక్ట్ గా ఏదైతే అధికార ప్రతినిధి కేంద్ర కమిటీ అభయ్ చెప్పినట్టుగా తన లేఖలో పేర్కొన్నట్టుగా 15వ తేదీన ట్రీట్మెంట్ కోసం అని విజయవాడ వచ్చారు. విజయవాడ హిడ్మాతో పాటు తన సహచరి కూడా రాజే కూడా వచ్చిన పరిస్థితి. రాజే వచ్చిన తర్వాత మావోయిస్టు పార్టీలో కొంత లీక్ జరిగింది. అది ఎవరనేది ఇంకా పూర్తి స్థాయిలో ట్రేస్ అవుట్ లో ఉన్నట్టు ప్రధానంగా మనకు ఆ లేఖ చూస్తే తెలుస్తుంది. అయితే మావోయిస్టు పార్టీ నుండే కొంత విశ్వాస ఘాతకానికి ఒడిగట్టినట్టు కొంతమంది ద్వారా ఈ అంశం లీక్ అయినట్టు ప్రధానంగా ఆ సమాచారం పోయినట్టు, సమాచారం విశ్వసనీయమైన పోలీస్ సమాచారం మేరకే నేరుగా హాస్పిటల్లో హిడ్మాను పట్టుకున్నారు. హిడ్మాతో పాటు హిడ్మా సహచరి కూడా ఆరోగ్యపరమైన సమస్యతో ఉండేది. ప్రధానంగా ఈ అంశంలో కొంత చాలా సీరియస్ గా పోలీసులు ఛేదించిన పరిస్థితి. గతం నుంచే హిడ్మాపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ప్రతిష్టం చేసిన పరిస్థితి. అయితే 15వ తేదీ రోజు ఆ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత ఇటు ఎస్ఐబి కావచ్చు, ఎస్ఐబి అదుపులో వెళ్ళిన తర్వాత అదుపులో కొంత హిడ్మాను కన్విన్స్ చేసి కొంత సీరియస్ గా లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే లొంగిపోకపోవడంతో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ అనే ఒక కథ మారేడుపల్లిలో అల్లూరు జిల్లాలో అల్లారని ఈ లేఖలో ప్రధానంగా కనబడుతుంది. రవినాయక్, అయితే ఇప్పుడు కొంతమంది గతంలో మనం చూస్తే ఇటు మహారాష్ట్రకి వెళ్ళి కొంతమంది లొంగిపోయారు, ఇటు ఆంధ్రాలో కూడా కొంతమంది సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వాళ్ళ మీద ఎటువంటి అనుమానం ఏమైనా ఉందా? వాళ్ళు ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఏమైనా జారవేశారని చెప్పేసి అలాంటి అనుమానం ఏమైనా వ్యక్తపరుస్తున్నారా? అయితే ఈ ఓవరాల్ అంశంలో కొంత ఎప్పుడైతే నష్టం అనేది మొదలైందో ఆ నష్టం అంతా కూడా ఎవరైతే లొంగిపోయిన వారి దగ్గర నుంచే ఈ లీకు స్టార్ట్ అయింది. స్థావరాలు తెలిసినాయి కాబట్టి వరుస ఎన్కౌంటర్లు మొదలయ్యాయని ఇటు పార్టీతో పాటు పార్టీ సానుభూతి పరులు కూడా భావించిన పరిస్థితి. ఇదే విధంగా అసలు ఏం జరుగుతుందనే కొంత మదన కూడా పార్టీలో
కొనసాగినట్టు కొంత బయట చర్చ జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఇటీవల లొంగిపోయిన నాయకులు ఉన్నారో ముఖ్య నాయకుల సమాచారం అది హిడ్మా పైనే ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. హిడ్మా ఒకవేళ గనక ఉంటే పార్టీలో వేల సంఖ్యలో రిక్రూట్మెంట్స్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో హిడ్మాను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి, హిడ్మాను ఎలాగైనా పట్టుకునే ప్రయత్నం చేయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి అనే ఒక కోణంలో ప్రధానంగా ఎవరైతే సరెండర్ అయ్యారో సరెండర్ అయిన దాంట్లో ఒక ముఖ్యమైన నాయకుడు చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీంట్లో ఎవరు ఏంది అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాకపోతే ప్రచారం జరిగింది, అదే లీడ్తో సీరియస్గా పోలీసులు కూడా పనిచేశారు. అయితే ఎవరైతే సరెండర్ అయిన వ్యక్తులు ఉన్నారో వారికి ఒక 2 సంవత్సరాల నుంచే 16 నుంచి 2 సంవత్సరాల మధ్యనే ఎట్టి పరిస్థితుల్లో హిడ్మా కనెక్టివిటీ కట్ అయినట్టు ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. అయినా హిడ్మాను తరచుగా ఏదో ఒక మీటింగ్లో చూసేవారు, ఏదో సమావేశంలో కానీ ప్లీనరీలో కలిసేవారు కాబట్టి గతంలో తన కొంత ర్యాపో ఉండేది. తర్వాత హిడ్మా టీంలో ఎవరు పనిచేస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా కొంత ఎవరైతే లొంగిపోయిన వారు ఉన్నారో వారు కొంత రహస్యంగా ఉండే, గతంలో గోప్యంగా ఉండే, తర్వాత ఎవరెవరు తన టీంలో పనిచేస్తున్నారు ఏంటి అనే కోణంలో కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆ ఆరాధారనే పక్కాగా హిడ్మా ఎక్కడున్నాడు, హిడ్మా యాక్టివిటీ ఉంది, హిడ్మా ఏ ప్రాంతంలో ఉంటున్నాడు, ఒకవేళ నంబర్ 1 బెటాలియన్ ఏ ప్రాంతంలో తిరుగుతుంది, అసలు ఏ ప్రాంతంలో కదలికలు ఉన్నాయి అనే కోణంలో చాలా సీరియస్గా నేషనల్ ఇంటెలిజెన్స్తో పాటు స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా సీరియస్గా పనిచేసినట్టు తెలిసింది. దీంట్లో ఎన్ఐఏ చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ కూడా విధించిన పరిస్థితి. ఇలాంటి పలు అంశాల ద్వారా సీరియస్గా హిడ్మాను హిట్ చేసే ప్రయత్నం జరిగింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి స్పష్టంగా తన లేఖలో మావోయిస్టు పార్టీలనే కొంత కోవర్ట్ వ్యవస్థ ద్వారానే ఇది జరిగిందని ప్రధానంగా చెప్పే ప్రయత్నం దాంట్లో లేఖలో చేశారు. 2 పేజీల లేఖలో అధికార ప్రతినిధి అభయ్ పేరుతో కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో పక్కాగా మారేడువల్లిలో జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో అది కట్టుకథ, తనతో పాటు శంకర్ను కూడా పట్టుకొని కాల్చి చంపారు అని చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమందిని అరెస్టు అనే ఒక కట్టుకథ అల్లారని చెప్పే ప్రయత్నం అయితే ఆ లేఖలో చేశారు. రైట్ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు మొత్తానికి కోవట్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చి తనని పట్టించారు అని చెప్పేసి ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి అభయ్ ఆయన చెప్పుకొస్తున్నారు. సో మరి దీంట్లో ఎంత వాస్తవం ఉంది? ఇటు కోవట్లే పట్టించారా? మనం చూస్తే ఇటు మహారాష్ట్రలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కోవట్స్ ఈ మధ్యకాలంలో చాలామంది అగ్రనేతలు అంటే మావోయిజానికి సంబంధించిన అగ్రనేతలు లొంగిపోయారు. మరి వాళ్ళు స్థావరాల గురించి చెప్పారా? ఆపరేషన్ కగార్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వానికి వాళ్ళు సహకరించారా ఏంటి? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? కోవట్ల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందా? వాళ్ళ వల్లే ఇటు మావోయిజం అనేది, లేకపోతే ఇటు హిడ్మా అలాగే రాజే ఆయన సహచరు రాజే వీళ్ళందరి ఎన్కౌంటర్కి కోవట్లే కారణం అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆర్టీవీకి సంబంధించిన సర్వేలో కూడా పాల్గొనండి. కామ్రేడ్ హిడ్మాని చంపింది కోవట్లేనా అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా వ్యక్తపరచండి.